హాయ్ అండి. ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి. దసరా పండుగ వచ్చింది కదండి. పిల్లలు అమ్మమ్మ ఇంటికి నాయనమ్మ ఇళ్ళకి వెళ్తుంటారు కదా, అట్లాగే మా పిల్లలు మా ఇంటికి వచ్చారు, మనవరాలు మనవడు. అందుకని దసరా పండగకి నేను బిస్కెట్లు సన్న చక్రాలు వండుతున్నాను. వీటికండి రేషన్ బియ్యం 1 కేజీ తీసుకుని కడిగి ఎండబోసుకున్నాను. ఒక 1/2 కేజీ పుట్నాల పప్పు తీసుకుని కలిపి మిల్లుకు పంపించాను. మిల్లుకి పంపించి పట్టించినాక జల్లెడ పట్టుకున్నాను. దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం సరిపాను వేసుకోండి. కొంచెం తగినంత కారం, ఉప్పు, 2 స్పూన్లు నూగులు వేసుకున్నాను. కొంచెం వాము, సాల్ట్ కలిపి నలిపేసుకున్నాను. ఉప్పు కూడా దానిలోనే వేసుకున్నాను. అవి కలుపుకునండి. 4 స్పూన్లు నూనె, 2 స్పూన్లు నెయ్యి కూడా వేడి చేసుకున్నాను. మీ దగ్గర వెన్న ఉంటే వెన్న వేసుకోండి, బటర్ ఉంటే బటర్ వేసుకోండి. అదిగో నెయ్యి వేడి చేసి నూనె నెయ్యి కలిపి వేడి చేసి పోసుకుంటున్నాను. ఇట్లా వేసుకుంటే అండి బొరబొరలాడుతూ ఉంటాయి. దీనిలో కొంచెం గోరెచ్చని నీళ్ళు కూడా వేడి చేసి పోసుకున్నాం అనుకోండి, చక్రాలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. నెల రోజులు నిల్వ ఉంటాయి ఇట్లా చేసుకుంటే. చాలాను అసలు పెద్దవాళ్ళకు కూడా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోవటమే, నవిలే పని లేకుండా బొరబొరలాడుతూ ఉంటాయి. కొంచెం పిండి మొత్తం కలుపుకోకుండా కొంచెం పిండికి ఏరే కలుపుకుని తీసి పెట్టుకోండి, తర్వాత కలుపుకోవచ్చు. సగం పిండిలో ఇప్పుడు గోరెచ్చని నీళ్లు పోసి కలుపుకున్నా, అదిగోండి గట్టిగా కాదు లూజుగా కాదు, మనకి గిద్దల్లో దిగేటట్టుగా కలుపుకుని గిద్దలకు అదిగో నూనె రాసుకుని ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ కాగిందేమో కొంచెం వేసి చూసుకుని నేను ఇదిగో పొడి క్లాత్ మీద ఇట్లా ఒత్తుకుని వేసుకుంటున్నాను. మామూలు గిద్దలతో అయినా ఆ పాటు ఒత్తుకోవచ్చు. తిరగాబార్లా నూనె కాగినాక మీడియంలో పెట్టుకుని, మరీ హైలో పెడితే ఎర్రకు కాలుతాయి కానీ ఉడకవు. మీడియంలో పెట్టుకుని తిరగాబార్లా కాల్చుకుని 1 బై 1 ఒక్కొక్కటి వేసుకుంటా. ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. నెల రోజులు నిల్వ ఉండా కూడా. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిగోండి గిద్దలతో మనం డైరెక్ట్గా కూడా అట్లా ఒత్తుకోవచ్చు. చెగ తగిలిద్ది అనుకుంటే ఎవరైనా ఫస్ట్ సారి వండే వాళ్ళైనా అట్లా క్లాత్ మీద ఒత్తుకుని వేసుకోవచ్చు. లేదంటే అట్లా డైరెక్ట్గా గిద్దలతోనే ఒత్తుకోవచ్చు. నేను లావు గిద్దలతో ఒత్తితే మా మనవరాలు నాకు సన్నవి కావాలంది, అందుకని నేను సన్న బెజ్జాలతోనే ఒత్తుతున్నాను. చాలా ఈజీగా వండుకోవచ్చు అండి. ఇగో చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి. సన్న చక్రాలు, సన్న కారపూస పట్టుకుంటే తునిగిపోతున్నాయి. అసలు నోట్లో వేసుకుంటే బొరబొరలు ఆడిపోతాయి. అవి కొన్ని లావువి కూడా వండాను. ఇగో ఇవ్వండి. నేను నెల రోజులు నిల్వ ఉంటే స్మెల్ వస్తాయని సగం తీసి జిప్ కవర్లో పోసి ఫ్రిడ్జ్లో పెడుతుంటానండి. అయిపోయినాక తడవ కొంచెం కొంచెం తీసుకుంటాను. అప్పటికప్పుడు చేసినట్టే ఉంటాయి మనం జిప్ కవర్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా. చాలా టేస్టీగా ఉంటాయి అసలు. పుట్నాల పప్పు, బియ్యం కలిపి మిల్లు పట్టించుకుని, లేదంటే మీ దగ్గర వరిపిండి ఉందనుకోండి, పుట్నాల పప్పు మిక్సీ వేసుకుని అయినా కలుపుకోవచ్చు. బటర్ ఉంటే బటరు, వెన్న ఉంటే వెన్న, ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. బాయ్ అండి.